'తండేల్' సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు అక్కినేని నాగచైతన్య. ఫిబ్రవరి 7న థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. మొత్తానికి 'తండేల్' సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పుడు మరిన్ని కలెక్షన్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందే వరుస ప్రమోషన్లతో జనాలను ఆకట్టుకున్నారు చైతన్య. 'తండేల్' సినిమా సక్సెస్ టాక్ రావడంతో చైతన్యతో పాటు సాయి పల్లవి, డైరెక్టర్ చందు మొండెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన ఫస్ట్ మ్యారేజ్ విడాకుల గురించి స్పందించారు. సమంతతో విడాకుల గురించి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంతో గౌరవంగా బయటికి వచ్చే విడాకుల ప్రకటన చేశాము. మేము మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాము. కానీ అదొక ఎంటర్‌టైన్‌మెంట్‌లా మారిపోయింది. ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు మాత్రమే తెలుసు. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. మేమేమీ ఓవర్ నైట్‌లో నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాం. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారి వారు చూసుకున్నాం. ఎవరి జీవితాల్లో వాళ్ళు గడిపేస్తున్నాం. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు. కానీ వచ్చింది. ఏం జరిగినా దానికంటూ ఓ కారణం ఉంటుంది కదా! నా గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అలాగే తన పెళ్లి సమయంలో శోభితపై వచ్చిన కామెంట్స్ గురించి రియాక్ట్ అయ్యారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందన్నారు. తనకు తన గతంతో ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ తనను విమర్శించారని, ఆ సమయంలో చాలా బాధ అనిపించిందని చైతన్య అన్నారు.